నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పీఓజేకే ఉగ్రవాదం గురించి తప్ప పాకిస్తాన్తో ఏ విషయంలో కూడా చర్చలు జరిపే ప్రసక్తే లేదు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత ప్రధాని మోదీ చెప్పిన మాటలివి. ప్రతి భారతీయుడు గర్వించేలా ఆపరేషన్ సింధూర్ ఎంతటి విజయం సాధించిందో ప్రపంచమంతా చూసింది. భారత సైన్యం తెగువను, ధైర్య సాహసాలను ప్రపంచ దేశాధినేతలు కూడా కొనియాడారు. అమెరికా, చైనా, టర్కీ వంటి దేశాలు తప్ప మిగతా దేశాలన్నీ పాకిస్తాన్ దుశ్చర్యలపై దుమ్మెత్తిపోశాయి. ప్రధాని మోదీ సైతం అవకాశం చిక్కినప్పుడల్లా పాకిస్తాన్ వైఖరిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అణ్వాయుధాలున్నాయని బెదిరింపులకు దిగితే కుదరదని పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి కూడా వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ ఆచరిస్తున్న ఉగ్రవాదం ఉద్దేశపూర్వక యుద్ధ వ్యూహమని శత్రు దేశాన్ని ఎండగట్టారు. భారత్ ఆ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి గట్టిగా బదులిస్తుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో హతమైన ముష్కరుల అంత్యక్రియలను పాకిస్తాన్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించిందని మోదీ గుర్తు చేశారు. ఉగ్రవాదుల శవపేటికలపై పాకిస్తాన్ జాతీయ జెండా కప్పడంతో పాటు అక్కడి సైన్యం సెల్యూట్ చేసినట్టు గుర్తు చేశారు. అందువల్ల పాకిస్తాన్ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్రవాదుల దాడులు పక్కా పథకం ప్రకారం వ్యూహాత్మకంగా చేస్తున్న యుద్ధమని ప్రధాని మోదీ ఆరోపించారు. పొరుగు దేశం కూడా సంతోషంగా ఉండాలనేది భారత్ భావన అని, కానీ మన సామర్థ్యాన్ని సవాల్ చేస్తే మాత్రం భారత్ హీరోలకు నిలయంగా మారుతుందన్నారు. శరీర ఆరోగ్యం ఎంత బాగున్నా ఒక ముళ్ళు గుచ్చుకుంటే చాలు ఎప్పుడు నొప్పి కలుగుతూనే ఉంటుందన్న మోదీ తాము ఆ ముళ్ళును తొలగించాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. ఓవైపు పాకిస్తాన్ వైఖరిని ప్రతి వేదికపైన ఎండగడుతూనే విదేశాలకు ఎంపీల బృందాలను పంపించి పాకిస్తాన్ పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు మోదీ. దేశం కోసం, దేశ పౌరుల భద్రత కోసం ఓ ప్రధాని ఇంతగా తప్పిస్తుంటే మన దేశంలో తిష్టవేసిన కుహనా లౌకికవాద శక్తులు, కళాల్లో ఎర్రసిరాను నింపుకున్న కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులు మాత్రం పాకిస్తాన్ పాట పాడుతున్నారు. పీఓజేకేను పాకిస్తాన్కి చేయాలని ఆ దేశం దగ్గర అణుబాంబులున్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్. ఇటీవల ఇండియా టుడే ఓ చర్చ సందర్భంగా పీఓజేకేపై ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్దీప్ సర్దేశాయ్ మాటల్ని యాజ్ ఇట్ ఈజ్గా చెప్పుకుంటే కీలక అంశాలను చేపట్టకుండా శాశ్వత పరిష్కారం సాధ్యం కాదు. ఆ విధంగా చేయాలంటే ఒకవైపు ఉగ్రవాదం గురించి మాట్లాడుతూనే మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని అంతర్గత సమస్యల్ని పరిష్కరించాలి. ఇందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి, నియంత్రణ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తించాలి. నా దృష్టిలో అదే సాధ్యమయ్యే పరిష్కారం. లేకపోతే మనం పీఓజేకేలో ఎలా వెళ్తే పాకిస్తాన్ చూస్తూ ఊరుకుంటుందా అన్న రాజ్దీప్ వ్యాఖ్యలు శత్రు దేశానికి వంత పాడినట్టుగా ఉన్నాయి. పాకిస్తాన్తో శాశ్వత వివాదాల పరిష్కారం కోసం పీఓజేకేను పాకిస్తాన్కు అప్పగించి అంతర్జాతీయ సరిహద్దుగా నియంత్రణ రేఖను అధికారికం చేయాలని సూచించడం, పాకిస్తాన్ అణ్వాయుధ సామగ్రిని తక్కువ అంచనా వేయడం అంటే సాహసమేనని హెచ్చరించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. పైగా అగ్నికి ఆజ్యం పోసినట్లు పాకిస్తాన్ సైనిక సామర్థ్యం గురించి తక్కువగా అంచనా వేయొద్దని హెచ్చరించడం ప్రతి భారతీయుడికి కోపం తెప్పిస్తోంది. ఆయన మాటలు ఏ కోశాన కూడా నిర్లక్ష్యపూర్వకంగా కనిపించడం లేదు. అంతటి సీనియర్ జర్నలిస్ట్ ఆలోచించకుండా మాట్లాడతారని అనుకోలేం. దేశంలో జాతీయవాద భావోద్వేగం తీవ్రంగా ఉన్న సమయంలో, పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై దేశ ప్రజలు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న సమయంలో రాజ్దీప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కరిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఓ భారతీయ జర్నలిస్ట్ తన ఛానల్ వేదికపై ఇలా పాకిస్తాన్కు వంత పాడడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రాజ్దీప్ సర్దేశాపై సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోస్తోంది. ఇప్పటికీ అతనిపై జాతీయ వ్యతిరేకి అంటూ ముద్ర వేసింది. అంతేకాదు, పాకిస్తాన్కు అనుకూల వ్యాఖ్యలపై ఇండియా టుడే యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసిందని, అతన్ని ఛానల్ నుంచి తొలగించారని కూడా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఇండియా టుడే నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. దీంతో ఈ వివాదం నుండి రాజ్దీప్ బయటపడ్డారా, ఇది టీ కప్పులో మరో తుఫాను వంటిదేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాజ్దీప్ సర్దేశాయ్ ఇప్పటికీ న్యూస్ టుడేను నిర్వహిస్తున్నారు. ఆయన ఎక్స్ ప్రొఫైల్ యాక్టివ్గా ఉంది. మే 27న టైగర్ జిందాహే అంటూ సోషల్ మీడియా కామెంట్లను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు రాజ్దీప్ సర్దేశాయ్. ఇండియా టుడే వెబ్సైట్ ఇప్పటికీ అతన్ని కన్సల్టింగ్ ఎడిటర్గా చూపిస్తోంది. తొలగింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ధృవీకరణ లేదు.
ఏదేమైనప్పటికీ రాజ్దీప్ సర్దేశాయ్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి వివాదంలో చిక్కుకోవడం ఆయనకు ఇదే మొదటిసారి కాదు. బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడా రాజ్దీప్ సర్దేశాయ్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. గత ఏడాది ఆగస్టు 5న షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చేశారు. భారత ప్రభుత్వం ఆమెకు న్యూఢిల్లీ దగ్గరలోని హిండన్ ఎయిర్ బేస్ నుంచి రిసీవ్ చేసుకుంది. అప్పటికే బంగ్లాదేశ్లో అల్లర్లు తీవ్ర రూపం దాల్చాయి. ఆందోళనకారులు ఆమె అధికార నివాసంపై దాడి చేసి తమ ఆగ్రహం వ్యక్తపరిచారు. దీంతో బంగ్లాదేశ్కు పొరుగు దేశంగా ఉన్నాం కాబట్టి సరిహద్దుల వెంబడి భారత ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది. దేశంలోకి ఎవ్వరూ చొరబడకుండా బీఎస్ఎఫ్ను అప్రమత్తం చేసింది. దేశంలోకి వచ్చే ప్రతి ఒక్కరిని, ప్రతి రవాణా వాహనాన్ని తనిఖీ చేశారు. రైలు సేవల్ని కూడా నిలిపేశారు. అయితే దీనిపై రిపోర్టింగ్ చేసిన రాజ్దీప్ బంగ్లాదేశ్లోని అనిశ్చిత పరిస్థితి భారత్లో ఆందోళనలకు కారణమైందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థితిని దేశంలో ఎన్నికల ప్రక్రియలను విమర్శించడానికి ఒక అవకాశంగా వాడుకున్నారు. దేశాన్ని విమర్శించేలా ఎక్స్ సామాజిక మాధ్యమాన్ని వాడుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మోదీ ప్రభుత్వాన్ని రాజ్దీప్ కార్నర్ చేశారనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. బంగ్లాదేశ్లో ప్రజల అసంతృప్తి, వ్యతిరేకత, హింసాకాండ పెచ్చరిల్లినట్టే భారత్లో కూడా అలాంటి పరిస్థితులే తలెత్తే అవకాశం ఉందంటూ వార్తల్ని వడ్డించారు. దీంతో అప్పట్లో రాజ్దీప్ సర్దేశాయ్ తీరు పట్ల జాతీయవాదులు మండిపడ్డారు. అంతేకాదు 2021లో ఎన్డీఏ సర్కార్ ప్రవేశపెట్టిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చెలరేగినప్పుడు కూడా తన కుహనా లౌకికవాదాన్ని బయటపెట్టుకున్నారు రాజ్దీప్. గణతంత్ర దినోత్సవం నాడు రైతులు ట్రాక్టర్ల ర్యాలీతో దేశ రాజధాని ఢిల్లీలో హింసాయుత చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో ఓ సిక్కు వ్యక్తి మరణించారు. అయితే రాజ్దీప్ సర్దేశాయ్ వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసు కాల్పుల్లో 45 ఏళ్ల నవనీత్ మరణించాడు. అతడి త్యాగం వృధాగా పోనివ్వమని రైతులు నాకు చెప్పారు అంటూ హడావిడిగా ట్వీట్ చేశారు. వాస్తవానికి ట్రాక్టర్ బోల్తా పడడంతో నవనీత్ మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. బారికేడ్ల వైపు ట్రాక్టర్పై వేగంగా దూసుకొచ్చిన నవనీత్ వాహనం పల్టీ కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. తల పగలడంతో ఆయన మృత్యువాత పడినట్టు పోస్టుమార్టం నివేదిక కూడా వెల్లడించింది. దీంతో రాజ్దీప్ సర్దేశాయ్పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయన ట్వీట్ను డిలీట్ చేశారు. ఆ తర్వాత ట్రాక్టర్ మీద ఉండగానే పోలీసులు నవనీత్ను కాల్చేశారని రైతులు ఆరోపించినట్లు మరో ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసులు షేర్ చేసిన వీడియోను పోస్ట్ చేసి అందులో ట్రాక్టర్ బోల్తా పడినట్లు స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో పూర్తి సమాచారం తెలుసుకోకుండా ప్రజలను పక్కదోవ పట్టించేలా వ్యవహరించారంటూ ఇండియా టుడే గ్రూప్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల పాటు సస్పెండ్ చేయడంతో పాటు నెల రోజుల జీతం కోత విధించినట్టు సమాచారం. దానికి తోడు అతని భార్య సాగరికా ఘోష్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తన జీవిత భాగస్వామి రాజకీయ నాయకురాలిగా ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు తటస్థంగా ఉండగలరా అనే విమర్శలు వచ్చాయి. అంతేకాదు అంతకు కొద్ది రోజుల ముందు చేసిన ట్వీట్ కూడా వివాదాస్పదంగా మారింది. నాటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటంపై విమర్శలు చేశారు. అది ఒరిజినల్ నేతాజీ చిత్రపటం కాదని, ఓ సినీ నటుడు ఒక సినిమాలో నటించిన చిత్రం అంటూ ట్వీట్ చేశారు. కానీ నేతాజీ కుటుంబ సభ్యులు అందించిన ఒక ఫోటో ఆధారంగా తీసిన చిత్రమని ఆ తరువాత రాష్ట్రపతి భవన్ స్పష్టం చేయడంతో ఆయన తన ట్వీట్ను ఉపసంహరించుకున్నారు. దీంతో అప్పట్లో ఆయన తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. కనీసం వాస్తవాలు తెలుసుకోకుండా ట్వీట్లు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్దీప్ ఇలా సత్యదూరమైన వార్తలను వడ్డిస్తూ ఎన్నోసార్లు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల్లో పడ్డారు. పీఓజేకేను అప్పగించాలంటూ వ్యాఖ్యానించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీఓజేకేకు ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? పాకిస్తాన్ అధీనంలోకి ఎలా వెళ్ళిందో తెలిసి కూడా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఆయనకి చెల్లింది. తొలి ప్రధాని నెహ్రూ తప్పిదం వల్ల నాడు ఐక్యరాజ్యసమితి జోక్యంతో మనం పీఓజేకేను కోల్పోయాం. అలాంటి పీఓజేకేపై న్యాయబద్ధంగా సర్వహక్కులు మనకే ఉన్నాయి. మరి ఇంత చిన్న లాజిక్ను రాజ్దీప్ ఎలా మిస్ అవుతున్నారో అర్థం కావడం లేదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. రాజ్దీప్ సర్దేశాయ్ వ్యవహార శైలి ఎప్పుడూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందని, ఆయన్ను జర్నలిస్టుగా కాకుండా వ్యాఖ్యాతగా మారుస్తోందనే వారు లేకపోలేదు. అందులో వాస్తవాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఆయన వెలుబుచ్చే అభిప్రాయాలు దేశానికి వ్యతిరేకంగా ఉంటాయనే విమర్శలున్నాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.